బెంగళూరులో ట్రాఫిక్ ఉంటుందో ఉండదో కానీ రోడ్ సైడ్ ఉన్న పానీపూరి షాప్లో మాత్రం సండే టైం చికెన్ షాప్ చుట్టూ జనాలు ఉన్నట్టు ఇక్కడ పానీపూరి షాప్ చుట్టూ జనాలు ఉంటారండి. హే బడి, సరదాగా సాయంకాలం పానీపూరి తిందామని బయటికి వచ్చాం. అది ఏంటో తెలియదు కానీ మన ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ పానీపూరి తినడానికి లైక్ చేస్తారు, ఎక్స్పెషల్లీ అమ్మాయిలు. సరే పానీపూరి తిందామని షాప్కి వెళ్తే ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్ని చూసిన వెంటనే నా మైండ్లో థాట్, మనం కూడా బీటెక్ అయిన వెంటనే పానీపూరి షాప్ పెడదామని. బట్ మనం పెట్టే పూరీలు జనాలు తిన్నారంటే హాస్పిటల్లోనే ఉండాలి. వెయిట్, ఐ హ్యావ్ ఎ డౌట్. అమ్మాయిలు ఈ పానీపూరిని ఇంత ఇష్టంగా తినడానికి అసలు కారణం ఏంటి? అసలు ఈ భయ్యా పానీపూరిలో ఏం మసాలా కలుపుతాడు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేబీ భయ్యా గడి స్పెషల్ మసాలా అనుకుంటా. ఇంతలో ఫ్రెండ్ గడు భయ్యాకి ప్లేట్ చూపించి తోడ ప్యాజ్ దాలో అని అడుగుతున్నాడు. ఇంకా పానీపూరి తినేసి ముందుకెళ్తుంటే జిలేబీ షాప్ భయ్యా చలిమంట పెట్టాడు. చల్లటి క్లైమేట్ కి వేడి వేడి జిలేబీలు అయితే తీసుకున్నాం. తీసుకుని జిలేబీలు తింటూ ముందుకెళ్తుంటే కూల్ డ్రింక్ షాప్. ఇంకా ఇక్కడ ఒక స్టాప్ వేసి పొట్ట నిండుగా జ్యూస్ తాగేసి వానకి తడుచుకుంటూ రూమ్ కి అయితే వెళ్దాం. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్.